లైక్ రిపోర్ట్ చేసే కాబట్టి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీరు అక్కడ ఆ దేశంలో ఎక్కడ ఉంటున్నారో దాని యొక్క అడ్రస్ ఇవ్వండి, మీ ఐటినరీ అంటే మీరు ఏ విధంగా మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీ ఆన్వర్డ్ జర్నీ ఏంటి, మీ రిటర్న్ జర్నీ ఏంటి. సో వీటికి సంబంధించిన టు అండ్ ఫ్రో జర్నీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫర్నిష్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. సో దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ వెరీ డీటెయిల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాబబ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మెమో, లేదనుకుంటే వాళ్ళు వేసిన పిటిషన్లోనే, క్రిమినల్ పిటిషన్లో, మిస్లీనియస్ పిటిషన్లోనే వాళ్ళు మెన్షన్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే ఏదైతే నెంబర్ ఇచ్చున్నారో ఆ నెంబరు యాక్సెసిబుల్గా లేదనేదే దట్ ఈస్ ద ప్రైమరీ కంటెన్షన్ ఆఫ్ ది సిబిఐ. కానీ సిబిఐకి అందుబాటులో ఉండాలా ఉండకూడదా, లేదు కోర్టుకి అందుబాటులో ఉండాలా ఉండకూడదా అంటే ఖచ్చితంగా ఒక క్రైమ్ అనేది ఒక పెండింగ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆయన సిబిఐకి కానీ పర్టికులర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కానీ లేదా కోర్టు న్యాయస్థానానికి కానీ అందుబాటులో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దీనిలో 205లో సెకండ్ పోర్షన్ కూడా క్లియర్గా చెప్పింది, యాజ్ అండ్ వెన్ ద మ్యాజిస్ట్రేట్, నాకు అందుకే చదివినిపించాను నేను ఇది, యాజ్ అండ్ వెన్ ద మ్యాజిస్ట్రేట్ ensures or insists upon the presence of the personal attendance of the accused, he shall present himself before the court అనేది కేసు పెండింగ్లో ఉన్నప్పుడు. సో 205 ప్రకారంగా కూడా అబ్సెంట్ పిటిషన్ వేసుకున్నప్పటికీ ఆయన్ని ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ గారు, లర్నర్ మ్యాజిస్ట్రేట్ గారు మీరు రావాలండి నా ముందరికి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వచ్చి తీరాలి. దట్ ఈస్ వాట్ 205 ఆల్సో సేస్. ఇప్పుడు ఈ మిస్లేనియస్ పిటిషన్లో కూడా ఖచ్చితంగా సిబిఐ ఈరోజు ఏదైతే మూవ్ చేశారో మాకు అందుబాటులో లేరండి అని, నేనేమనుకుంటున్నానంటే ఇది ఆల్రెడీ కౌంటర్ కూడా ఫైల్ చేయమన్నారు. నేను మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా చూశాను, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్స్ని వాళ్ళు కూడా కౌంటర్ ఫైల్ చేస్తున్నారు. సో మోర్ ఆర్ లెస్ దాని 28 జడ్జ్మెంట్కి కూడా అది డ్యూ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్ టు ప్రెడిక్ట్ వాట్ వుడ్ బి ది జడ్జ్మెంట్. బట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఫర్దర్గా కూడా, ఎందుకంటే ఇది దిస్ ఇస్ సర్టన్లీ ఏ వయలేషన్ ఆఫ్ ది కోర్ట్స్ ఆర్డర్ అండి. ఎందుకంటే మొబైల్ నెంబర్ మీకు యాక్సెసిబుల్గా ఉండే మొబైల్ నెంబరు, మీరు అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, ఏ అక్యూజ్డ్ మీదైనా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలా ఇవ్వనప్పుడు ఏంటంటే న్యాయస్థానం ఏదైతే ఇచ్చారో, కండిషన్స్ ఇంపోజ్ చేశారో మీ మీద, సో దాన్ని మీరు వైలేట్ చేసిన వారు అవుతారు. సో అందుకని ఏంటంటే ఫర్దర్గా అయినా ప్రాబబ్లీ దిస్ టైమ్ ద కోర్ట్ మే కండోన్ ఇట్, సో కోర్ట్ మే ఇగ్నోర్ ఇట్. బట్ సర్టన్లీ ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం ఆయన వెళ్ళినప్పుడైనా సరే ప్రాపర్ నెంబర్ ఇమ్మని చెప్పి ఇన్సిస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు పవన్ గారు. రైట్ సార్, ఇంకో అంశం, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే దాంట్లో మాట్లాడుతున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశం సిట్కు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో సిపి రాజశేఖర్ బాబు గారు కూడా దాంట్లో ఏదైతే దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన కూడా పార్ట్ ఆఫ్ సిండికేట్ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎట్లా ఇస్తారు సిట్టు, సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి. ఒకవైపు సిబిఐ ఇస్తున్నటువంటి ఆదేశాలు వీటన్నిటి కూడా ఉల్లంఘిస్తూ వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐని బేఖాతరు చేస్తూ, అంటే ఎక్కడ కూడా వాళ్ళ నిబంధనలు కావచ్చు వాటిని పట్టించుకోకుండా ఉంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇట్లా మాట్లాడడం అదొక వైపు, ఆ తర్వాత సిపి గారినే దీంట్లో కలపడం, ఎట్లా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఏ విధంగా అంటే ఒకటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలి అని అడగటంలో నేను లైక్ దాన్ని పెద్ద తప్పు పట్టనండి. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ. సో ఏదైనా ఒక లార్జర్ ప్రపోర్షన్స్లో ఏదైనా ఒక స్కామ్ జరిగినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వండి, లేదంటే నిజాన్ని నిగ్గు తేల్చడం కోసం ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వండి అనేది నేను తప్పు పట్టను. కాకపోతే లైక్ ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఐ హ్యావ్ టు సే దిస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క వైలేషన్స్ సిబిఐకి సంబంధించిన వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేదనుకొని వాళ్ళు రావట్లేదు యాక్సెసిబిలిటీ అని వాళ్ళు ఒక వైలేషన్స్ ఒక న్యాయస్థానంలో నాంపల్లి కోర్టులో వాళ్ళు ఇండికేట్ చేస్తున్నప్పుడు అదర్ సైడ్ అదే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇస్తే బాగుంటుంది అంటామంటే నాకు కొద్దిగా లైక్ వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఐఎమ్ వెరీ క్యాండిడ్ విత్ యూ. కాకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వమని అడగటం మాత్రం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇమ్మంటాం. కానీ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లోకి వస్తే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఖచ్చితంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనుసంధానంలో ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. సో రాష్ట్ర ప్రభుత్వం కనుసంధానంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయరంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మన ప్రభుత్వానికి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సబ్మిట్ చేసిన రిపోర్ట్ మీద అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానం ఒక న్యూట్రల్ ఆర్బిటర్గా ఉన్న న్యాయస్థానంలో వాటిని మనం ఛాలెంజ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇలాగా కాస్టింగ్ ఎస్పర్షన్స్ అంటాం ఇంగ్లీష్లో మనం, లేదా అట్రిబ్యూటింగ్ మోటివ్స్ అంటాం. ఒక ఆఫీసర్కి ఒక ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాల్సిన ఆఫీసర్, ఎందుకంటే ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన, కమిషనర్ గారు ఉండొచ్చు, డీజీపీ గారు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. సో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఒక ప్రభుత్వ విధుల్ని నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి మీద
అది కూడా ఆయన ఇప్పుడు ఆ ఒక పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. నేనేమంటానంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ సంబడి ఆర్ సమ్ ప్రాసెస్ ఈవెన్ బిఫోర్ ద ప్రాసెస్ ఈస్ కంక్లూడెడ్. అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ కాకముందే ఆ ప్రాసెస్ మీద కామెంట్ చేయటం కానీ, లేదా వ్యక్తి ఎవరైతే పర్టికులర్ సిట్ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, సో ఆయన మీద కామెంట్ చేయటం కానీ ఐ డోంట్ ఫైండ్ ఇట్ అప్రోప్రియేట్ అండ్ ఐఎమ్ సారీ టు స్టేట్ దిస్. బట్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు న్యాయస్థానంలో క్వశ్చన్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా బీయింగ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లీడర్స్ ఇన్ ది స్టేట్, మీరు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఈ విధంగా రిపోర్ట్ ఎలా ఇచ్చారు, ఈ విధంగా ఎలాగ మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారని అడగచ్చు, చెప్పచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ నేసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఫార్మేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆ పర్టికులర్ ఆఫీసర్ గారికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయటం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ వెరీ సెన్సిబుల్గా ఉంటారు, వెరీ